ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేదార్నాథ్కు సమీపంలోని గౌరీకుండ్ అడవుల్లో ఇది నేలకూలింది. తెల్లవారుజామున 5:30 ప్రమాదం జరిగింది. పైలట్ రాజ్వీర్, విక్రమ్ రావత్, వినోద్, త్రిష్ట సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, రాశి ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందరూ సజీవ దహనమయ్యారు. కాగా ఇటీవల అహ్మదాబాద్లో విమానం కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవకముందే తాజాగా ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది. కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అటు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ల భద్రతపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసేలా టెక్నిక్ ఎక్స్పర్ట్స్ ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సీఎస్ను ఆదేశించారు.